చర్చకు భయపడే పిరికి వాళ్ళం కాదని షెడ్యూల్ ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లామని మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. మొత్తం గురుకులాల టెండర్ల విలువ 1,142 కోట్లు అయితే ప్రతిపక్షాలు 2,000 కోట్ల స్కామ్ జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం చేతిలో పేపర్లు పట్టుకుని ఆరోపిస్తే నిజం కాదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే గురుకులాలను సెంట్రలైజ్ చేశామని తెలిపారు. అది కూడా ఒక పొలిటికల్ అంశంగా దాన్ని ఏదో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లక్ష్మణ్ కుమార్ గారు లిఫ్ట్ చేయలేదు, అజరుద్దీన్ గారు లిఫ్ట్ చేయలేదు. మేము అక్కడ నేను మాట్లాడిన మాట కూడా మళ్ళీ మీ అందరూ కూడా మళ్ళీ మీడియాలో సాయంత్రం పెట్టినా. పోలీసులు అరెస్ట్, నేను అంతా పిరికొని కాదు, పోలీసులతో అరెస్ట్ చేయించి లేకపోతే టెలిఫోన్ లిఫ్ట్ చేయక జవాబు చెప్పలేనంత పరిస్థితులు ఏం లేము. యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీకు అట్లా రాజకీయంగా ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో మేము కూడా చాలాసార్లు ఉన్నాం, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో చూసినాం. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు మా అందరిది కూడా రాజకీయంగా. లక్ష్మణ్ కుమార్ ఎట్లా వచ్చిండు, అజరుద్దీన్ ఎట్లా వచ్చిండు, పొన్నం ప్రభాకర్ ఎట్లా వచ్చిండు.